హలో ఎవ్రీవన్, ఈ మూవీ యొక్క రివ్యూ అనేది మార్నింగ్ పెట్టాల్సింది, కానీ కొన్ని సిచ్యువేషన్ వల్ల పెట్టలేకపోయాను. ఎందుకంటే మార్నింగ్ అయితే ఈ మూవీకి వెళ్తే మా ఏరియాలో కనీసం 20 మంది అన్నా రావాలని చెప్పేసి ఆయన అన్నారు. కాకపోతే 20 మంది కూడా రాలా, షో అయితే క్యాన్సిల్ అయిపోయింది. అందువల్ల కుదరలేదు. కనీసం మ్యాట్నికైనా ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాము. ఎలాగో దేవుడి దయ షో వేశారు. సో ఈ వెయిటింగ్కి ఈ మూవీ వర్తేనా, అసలు ఈ మూవీ ఏంటి, ఎలా ఉందని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ మన సైడ్ ఇంగ్లీష్లో అయితే రిలీజ్ అయింది, అందుకే పెద్దగా హైప్ అనేది లేదు. అండ్ అలానే జనాలు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. కాకపోతే ఈ మూవీ అయితే బాగుంది. పక్కా థియేటర్స్లో అయితే ఒక్కసారైనా చూసేయండి. 1996లో వచ్చిన ట్విస్టర్స్ అనే మూవీకి ఇది పెద్దగా కనెక్షన్ లేని సీక్వెల్ అనమాట. ఆ మూవీ చూడకపోయినా ఈ మూవీని అయితే ఎంజాయ్ చేస్తారు. మూవీ విషయానికి వస్తే డిజాస్టర్ అండ్ అడ్వెంచర్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, లైక్ 2012, జియోస్ట్రామ్ ఇలాంటివి. అలాంటి మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకైతే ఈ మూవీ పక్కా నచ్చుతుంది. నేను ఈ మూవీకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నార్మల్ ఇంగ్లీష్ మూవీస్ అనేవి అంటే ఈ టైప్లో పెద్దగా రావట్లేదు. అందుకని చెప్పేసి ఈ మూవీ కోసం ఇంతగా వెయిట్ చేసి వెళ్ళాల్సి వచ్చింది. సో మొత్తానికైతే మూవీ బాగుంది. ఈ మూవీని ఈ వర్షాకాలంలో ఆ క్లైమేట్లో థియేటర్లో అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. పెద్ద పెద్ద సర్ప్రైజ్లు ఏదో జరిగిపోద్ది, ఇంకేదో అయిపోయిందిలే అని అయితే చెప్పలేం. కానీ సింపుల్గా జియోస్ట్రామ్, గ్రీన్లాండ్, ఇంటూ ది స్ట్రామ్, ద డే ఆఫ్టర్ టుమారో ఇలాంటి ఫిలిమ్స్ని చూసినప్పుడు ఎలాగైతే ఫీల్ వస్తుందో అలానే ఉంటుంది. లైట్గా ఇంకా ఒక సాటిస్ఫాక్షన్తో అయితే మూవీ నుండి బయటకు వస్తాం. మీ దగ్గరలో ఈ మూవీ ఆడుతుంటే మాత్రం పక్కా మిస్ కావద్దు. విజువల్స్ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే థియేటర్స్లో చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇంకా యాక్టర్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ క్యారెక్టర్స్లో గ్లెన్ పౌల్ ఇంకా డేసీ ఎడ్గర్ అయితే బాగా కనిపించారు. అండ్ యాంథనీ రామస్ కూడా ఉన్నారు. తిన్నైతే మనం ట్రాన్స్ఫార్మర్స్ రైజ్ ఆఫ్ ది బీస్ట్ మూవీలో అయితే చూసాం. ఇంకా డేసీ పాప అయితే చాలా క్యూట్గా ఉంది. ఇంకా మెయిన్ కాదు, సైడ్ క్యారెక్టరే. త్వరలో రాబోయే డీసీయూలో సూపర్మ్యాన్గా కనిపిస్తున్నాడు కదా డేవిడ్ కార్న్స్వైట్, తనైతే ఈ మూవీలో సైడ్ క్యారెక్టర్లో కనిపిస్తాడు. ఓసారి ముందే తనైతే స్క్రీన్ పైన చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీని చూసేయండి. పెద్ద క్యారెక్టర్ ఏం కాదు, బట్ కాబోయే సూపర్మ్యాన్ కదా, ఒకసారి చూసినట్టు ఉంటుంది. ఈ క్లైమేట్కి ఈ మూవీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మీరు డిజాస్టర్ ఇంకా అడ్వెంచర్స్ ఒక డీసెంట్ మూవీని చూడాలనుకుంటే మాత్రం పక్కా ఈ మూవీని మిస్ కావద్దు. థియేటర్స్లో ఆడుతుంది. అది 1-2 రోజులే ఉండొచ్చు, పెద్దగా జనాలు లేరు కాబట్టి ఓ మంచి ఫీల్ అయితే ఇస్తుంది. సో మిస్ కావద్దు. ఇంకా దీనికి నా రేటింగ్ వచ్చేసరికి 8/10 ఇస్తా. సో అది సంగతి. ఈ రివ్యూ పైన మీరే అనుకుంటున్నారు, కమెంట్స్ చెప్పండి. ఇంక వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.